హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించి మనకు ఏవైతే మిస్టేక్స్ వచ్చాయో సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఏపీ టెట్ దరఖాస్తుల్లో మనకు అప్లై చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అయితే వచ్చినట్లుగా మనకు అభ్యర్థులు అయితే ప్రభుత్వానికి తెలుపుతున్నారు. సో వీటిని సవరణ చేయాలంటూ వినతులు అయితే వెళ్తున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించినట్లయితే టెట్ పేపర్ 2A సాంఘిక శాస్త్రానికి దరఖాస్తు చేయగా తెలుగు పేపర్గా వచ్చిందంటూ కొందరు అభ్యర్థులు అయితే హెల్ప్ లైన్ నెంబర్లకి ఫిర్యాదు చేస్తున్నారు. అంటే మనకు సాంఘిక శాస్త్రానికి దరఖాస్తు చేసుకుంటే తెలుగు పేపర్గా వస్తుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు చాలా కామెంట్స్ అయితే మనకు మన యొక్క వీడియోస్ కింద కూడా మనకు వస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగింది. అయితే ఏంటంటే మరికొందరు అభ్యర్థులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో తప్పిదం జరిగిందని పేపర్ మార్పునకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. సో కొంతమందికి ఏంటంటే వీటిలో మనకు ఆప్షన్స్ అనేవి కొంచెం చేంజింగ్గా అవడం వల్ల ఏంటంటే ఒక ఆప్షన్ క్లిక్ చేయబోయి ఇంకొక ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల కూడా ఈ విధంగా మనకు మిస్టేక్స్ అయితే వచ్చాయి. ఇలా పేపర్ మార్పు కోరుకున్న వారైతే మనకు వందల్లో ఉన్నారు. అధికారులు మాత్రం పేపర్ 2A సాంఘిక శాస్త్రానికి మొత్తంగా 66,063 దరఖాస్తులు రాగా ఇలాంటి సమస్యలు వచ్చిన వారు 10ల సంఖ్యలో ఉన్నారని, దరఖాస్తు సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పొరపాట్లు జరిగాయని చెప్పి పేర్కొంటున్నారు. అయితే మనకు ఈ టెట్కి సంబంధించి పరిశీలించినట్లయితే అధికారులు మాత్రం సో ఇప్పటివరకు సాంఘిక శాస్త్రానికి 66,063 మంది మనకు దరఖాస్తులు అయితే భారీగా వచ్చాయి. అయితే టెట్ అధికారులు ఏమంటున్నారంటే సో అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అభ్యర్థులు తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వారికి సమస్య అయితే వచ్చిందని, సో ఇది కేవలం మనకు 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మరలా ఎటువంటి మార్పులు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే కల్పించలేమని చెప్పి మనకు సుబ్బారెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో టెట్ దరఖాస్తుల్లో చాలా మందికి కూడా నేమ్స్లో కానీ, ఫాదర్ నేమ్స్లో కానీ, అడ్రస్లో కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ ఇలా చాలా మంది కూడా తమకు మిస్టేక్స్ వచ్చాయి, కంప్లైంట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అయితే ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు కంప్లైంట్ అనేది ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. సో గతంలో ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ యొక్క కంప్లైంట్ స్టేటస్ని మాత్రం కనుక్కునే అవకాశం ఉంది, కానీ సో మనకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే తెలియదు. సో ఇంకా సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో మనకు ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించలేమని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. జూన్ 5వ తేదీ నుంచి మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటున్నాయి. సో దాదాపుగా ఇంకొక 9 రోజులు అనమాట, 9-10 రోజుల్లో ఈ యొక్క తక్కువ సమయంలో మరలా ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కల్పించడం అంటే మరలా ఇబ్బంది అవుతుంది ఈ యొక్క హాల్ టికెట్స్కి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఎడిట్ ఆప్షన్ కల్పిస్తే మాత్రం చాలా మందికి బాగుంటుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్తుంటారు. సో తగినంత అనుభవం లేని వారైతే వీటికి అప్లై చేసేటప్పుడు ఫోటోల్లో కానీ, సిగ్నేచర్స్లో కానీ, అంతేకాకుండా మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో కానీ అనుభవం లేకపోయిన వారు ఏంటంటే సో వారికి ఇష్టానుసారంగా మనకు ఆ సబ్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అభ్యర్థులు కూడా బాగా నష్టపోతున్నారు. సో ఫ్రెండ్స్ ఎడిట్ ఆప్షన్ కల్పిస్తే తప్పకుండా మీకు మంచి అప్డేట్ అనేది ఇస్తాను. తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.